వెల్కమ్ టు డబుల్ సైన్ మీడియా. నేను మీ ఆదినారాయణ. తిరువూరు ఎమ్మెల్యే మనందరికీ తెలుసు కొలికిపూడి శ్రీనివాసరావు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆయనపై అనేక ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. గతంలో ఆయన ఒక సర్పంచ్ని తిట్టారని, అప్పుడు తిట్టినప్పుడు కూడా ఆయనపై విస్తృతంగా ప్రచారం జరిగింది. తర్వాత ఆయన బెల్ట్ షాపులపై దాడి చేశారు. నా నియోజకవర్గంలో బెల్ట్ షాపులు నిర్వహించరాదు, పేకాట ఆడరాదంటూ ఆయన ఒక హుకుం జారీ చేశారు. దీంతో అప్పుడు ఆ విషయం కూడా పెద్ద చర్చనీయాంశంగా మారింది. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యకలాపాలు చేస్తున్నారని అప్పట్లో విస్తృతంగా దుష్ప్రచారం అయితే చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కొలికిపూడి శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయనపై నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులు వ్యతిరేకంగా ఉన్నారనే విషయం అందరికీ తెలుసు. ఆయన్ను వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో జరిగింది ఏంటంటే, జనవరి 11వ తేదీన తిరువూరు నియోజకవర్గంలో ఒక గ్రామంలో అన్నాదమ్ముల మధ్య గొడవ జరుగుతుంటే ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు గారు వెళ్ళి అక్కడ సమస్య పరిష్కరించకుండా మహిళపై దాడి చేశారని ఒక సంఘటన బయటకు వచ్చింది. ఆ సంఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు గారు సీరియస్ అయ్యారు. వెంటనే క్రమశిక్షణ కమిటీ ముందు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు గారు హాజరై సంఘటనకు సంబంధించిన వివరాలు తెలపాలని చంద్రబాబు గారు ఆదేశించారు. దీంతో ఆయన రేపు సోమవారం క్రమశిక్షణ కమిటీ ముందు హాజరై అక్కడ ఏం జరిగింది, ఆ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు కమిటీ సభ్యులకు తెలియజేయాలి. ఆయన చెప్పే రీజన్ బాగా ఉంటే ఆయన్ను మరొకసారి పిలిపించి హెచ్చరించి ఎలాంటి చర్యలు తీసుకోకుండా వదిలేస్తారు. లేదంటే ఆయనపైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందనే ప్రచారం సాగుతుంది. ఇటీవల కాలంలో ఆయనపై ఎక్కువగా అనేక ఆరోపణలు వస్తున్నాయి. అందుకు తెలుగుదేశం పార్టీ కూడా ఆయన పైన గుర్రుగా ఉంది. కాబట్టి ఇప్పుడు అవకాశం దొరికింది కాబట్టి అందులో ఏదైనా పొరపాటు ఉంటే ఖచ్చితంగా కొలికిపూడి శ్రీనివాసరావు గారిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. మరి ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో అనేది కూడా ఒక చర్చగా మారుతుంది. అయితే కొలికిపూడి శ్రీనివాసరావు గారు గతంలో అమరావతి ఉద్యమంలో పాల్గొని ఆయనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. మళ్ళా 2019 నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతూ ప్రభుత్వంపై అనేక విమర్శలు చేస్తూ తెలుగుదేశం పార్టీకి దగ్గరయ్యారు. ఆయనకు తెలుగుదేశం పార్టీ తరఫున తిరువూరు ఎమ్మెల్యేగా టీడీపీ టికెట్ కేటాయించింది. ఆయన మొదటిసారి గెలిచారు. ఈ అవకాశాన్ని ఆయన సద్వినియోగం చేసుకోవడంలో విఫలం చెందుతున్నాడా, లేదా తను నియోజకవర్గంలో ఒక ప్రత్యేక ముద్ర వేసుకోవాలని ఆలోచనతో ముందుకు వెళుతూ తనపై అనేక ఆరోపణలు తెచ్చుకుంటున్నారా అనేది ఆయనకే తెలియాలి. ఎందుకంటే ఆయన గెలిచినప్పటి నుంచి ఏదొక వివాదంలో ఆయన పేరు బయటకు వస్తూనే ఉంది. కాబట్టి ఆయనకు అవకాశం వచ్చింది, ప్రభుత్వం అధికారంలో ఉంది, పేదలకు ఏదన్నా మంచి చేసే విధంగా కొలికిపూడి శ్రీనివాసరావు గారు ముందుకెళ్తే బాగుంటుంది. రాబోయే ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యేగా గెలుస్తారో లేదో తెలియదు, అది తర్వాత విషయం. ప్రస్తుతం ఎమ్మెల్యేగా అవకాశం వచ్చింది, కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. కాబట్టి నియోజకవర్గం అభివృద్ధికి ఆయన నమ్ముకున్న అనుచరులకు కావచ్చు, పార్టీ కార్యకర్తలకు కావచ్చు, వీరందరికీ మంచి చేసి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తే ఆయనకు మంచి గుర్తింపు ఉంటుంది. అలా కాకుండా ఇలా వివాదాలలో ఇరుక్కుపోతే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేరు. తెలుగుదేశం పార్టీ ఆయన్ను దూరం పెడుతుంది. ప్రభుత్వంలో కూడా ఆయనకు ఏ పనులు జరగవు. అప్పుడు ఆయన ఎమ్మెల్యేగా గెలిచి కూడా ఎలాంటి ఉపయోగం ఉండదు. ఇది ఒకసారి ఆయన ఆలోచించుకోవాలి. అయితే ఈయన క్రమశిక్షణ కమిటీ ముందు హాజరవుతారు. తదుపరి తర్వాత ఆయనపై పార్టీ ఏమైనా చర్యలు తీసుకుంటుందేమో వేచి చూడాలి.